సో ఆల్రెడీ అయితే తమ్ములైన్ చూసి ఉంటారు. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ఫస్ట్ 100 సబ్స్క్రైబర్ తెచ్చుకోవడం ఎలా. 0 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని 100 సబ్స్క్రైబర్ ఎలా తెచ్చుకోవాలో తెలుసా? ఈ వీడియో మిస్ అయితే డిలే అవుతుంది. వీడియో మిస్ కాకుండా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వచ్చేసి రాకేష్. ఛానల్లో యూట్యూబ్ టిప్స్ తెలుగు అన్ని టిప్స్ అయితే నేను తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలకు వెళ్ళిపోయాం డైరెక్ట్గా. సో ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ 2 వీడియోలో చెప్పిన నీచ్ అయితే క్లియర్గా ఉండాలి. ఇక నేను ఆ టాపిక్ ఒకసారి ఈ టాపిక్ ఒకసారి ప్లస్ న్యూస్ వ్లాగ్స్ వేరే వేరే ఎక్సెట్రా అన్ని వీడియో తీసి అయితే ఒకటే ఛానల్లో పెడతా అంటే కంపల్సరీ ఆ ఛానల్ అయితే గ్రో అయితే అవ్వదు. నువ్వు ఏది చేసినా ఒకటే టాపిక్ నిన్న ఫ్లాగ్స్ న్యూస్ ఎడ్యుకేషన్ అన్బాక్సింగ్ ఇలానే వీడియోస్ అయితే వేయండి. ఒకటే టాపిక్ మీద అయితే వీడియోస్ అయితే వేయండి ఛానల్లో. కొంచెం గ్రో అవుతుంది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ ప్రొఫైల్ అండ్ బ్యానర్ ఇవైతే కంపల్సరీ నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. కొంతమంది ఇట్లా గాడ్స్ ఫొటోస్ లేకపోతే ఫ్లవర్స్ ఫొటోస్ ఇట్లని కాకుండా నీ ఛానల్, నీ లోగో, నీ బ్రాండ్, ఇక అది నీ ఫేస్ అనే నీ ఫోటో అనే కాదు, అండ్ లోగో అయితే డిజైన్ చేసుకోవాలి కంపల్సరీ. మన ఇప్పుడు యూట్యూబ్ టిప్స్ తెలుగు వైటీ టిప్స్ అని ఏదైనా ఒక లోగో కంపల్సరీ క్లియర్గా ఉండాలి. అండ్ బ్యానర్లో క్లియర్ నీచే టెక్స్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం దేని మీద వీడియో చేస్తున్నాం, వ్లాగ్సా, కామెడీయా, న్యూసా, దానికి సంబంధించిన టెక్స్ట్ అయితే బ్యానర్లో కంపల్సరీ ఉండాలి. మొబైల్ వ్యూ చెక్ చేసుకోండి. అట్లనే ఈ ఎడిటింగ్ కోసం అయితే క్యాన్వా, పిక్సెల్ ల్యాబ్ ఇవైతే యూజ్ చేయండి బ్యానర్ ఎడిటింగ్ అండ్ లోగో ఎడిటింగ్ అయితే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 10 వీడియోస్ స్టార్ట్ అది ఇదైతే గుర్తుంచుకోండి. సర్చ్ బేస్డ్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, ట్రెండింగ్ క్వశ్చన్స్, బిగినర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్స్, బిగినర్ ప్రాబ్లమ్స్ నా ఛానల్లో ఇటువంటి దాని మీద అయితే ఫస్ట్ 10 వీడియోస్ అయితే వేయాలి కంపల్సరీ. ఫస్ట్ 10 వీడియోస్ అయితే రిలేటెడ్గా ఉండాలి కంపల్సరీ ఆ వీడియోస్కి, ఈ వీడియోస్కి. ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ టిప్స్ ఛానల్ ఎగ్జాంపుల్ అనుకో, యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని దాని మీదనే ఇట్లా 10 వీడియోలు రిలేటెడ్గా ఉండాలన్నమాట ఇదైతే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే షార్ట్స్ పవర్ యూజ్ చేయాలి. రోజుకి 1 నుంచి 1, 2, 3, 4 అయినా పర్లేదు, షార్ట్స్ అయితే కంపల్సరీ వేయాలి. ఎందుకంటే షార్ట్స్ అయితే రోజుకి 2, 3, 4 ఇక్కడైతే కంపల్సరీ వేయాలి. ఎందుకంటే సబ్స్క్రైబర్ వచ్చి అయితే షార్ట్స్ నుంచి వెళ్ళి మనం ఫస్ట్ లాంగ్ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ అయితే పెరగరు. సబ్స్క్రైబర్స్ పెరగాలంటే కంపల్సరీ షార్ట్స్ అయితే కంపల్సరీ వేయాలి. షార్ట్స్ లెంత్ వచ్చేసి కూడా 15 to 30 సెకండ్స్ మధ్యలోనే ఉండాలి. అట్లనైతే లాంగ్ షార్ట్స్ కూడా అంత దూరం దాకానైతే ఎవరు చూడరు. 15 to 30 సెకండ్స్ కంపల్సరీ ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇక ఇంకోటి ఏంటంటే క్లియర్ టెక్స్ట్ ప్లస్ సబ్ టైటిల్స్ ఇవైతే ఇంపార్టెంట్ కంపల్సరీ. షార్ట్స్ అప్లోడ్ చేసిన అవి సబ్ టైటిల్స్ అండ్ క్లియర్ టెక్స్ట్ అయితే ఇంపార్టెంట్, అవి కూడా చూసుకోండి. టిప్ వచ్చేసి అయితే ఇప్పుడు మీరు ఫుల్ వీడియో ఏదైనా కామెడీ వీడియో అయినా వ్లాగ్ వీడియో అయినా చేసిందనుకో, దాన్ని షార్ట్స్ కన్వర్ట్ చేసి ఇట్లా రోజుకి 3 షార్ట్స్ అట్లా అప్లోడ్ చేయండి. ఎందుకంటే షార్ట్స్ అయితే వ్యూవర్స్కి దాన్ని చూసి నెక్స్ట్ ఏమైంది అని ఇంకో షార్ట్స్, అట్లా నెక్స్ట్ ఏమైందని ఇంకో షార్ట్, అట్లా వ్యూస్ అయితే పెరుగుతాయి, అట్లా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ టైమింగ్స్ ఇవైతే ఇంపార్టెంట్. ఇక ఫిక్స్డ్ టైం సెట్ చేసుకోండి. మీరు ఏ వీడియో పెట్టినా పలానా టైం రైట్, ఈ వీడియో రోజు పలానా టైంకి అయితే అప్లోడ్ చేయడం అయితే అలవాటు చేసుకోండి. కరెక్ట్ ఫిక్స్డ్ టైం అయితే సెట్ చేసుకోండి. టైమింగ్ కూడా ఈవినింగ్ 6 PM అయితే బెటర్. ఇది నాకు తెలిసి అయితే ఈవినింగ్ 6 PM బాగా మంది అయితే, అంటే చాలామంది అప్పుడైతే ఆఫీస్లో అయిపోతాయి, వర్క్స్ అయిపోతాయి, కొంచెం ఫోన్ అయితే చేతులు ఉంటుంది. ఇదైతే బెటర్ టైం. అంటే అట్లీస్ట్ నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ ట్రై చేస్తే అట్లీస్ట్ ఒక 30 days అయినా ఛాలెంజ్గా పెట్టుకొని వీడియోస్ అయితే చేసుకుంటా, వీడియోస్ రెగ్యులర్గా పెట్టుకుంటానైతే ఉండండి. అప్పుడే గివ్ అప్ కూడా చేయొద్దు.
ఇంకోటేందంటే కామెంట్స్ అండ్ కమ్యూనిటీ. మీకెవరైనా కామెంట్ చేస్తే దానికి ఖచ్చితంగా రిప్లై చేయండి. మళ్ళీ వాళ్ళకి నోటిఫికేషన్ ఎళ్తది. కామెంట్ చూసి లైటు అని వదిలేయకుండా కంపల్సరీ రిప్లై అయితే చేయండి కామెంట్స్‌కి. కామెంట్స్‌లల్లనే వ్యూవర్స్‌ని క్వెషన్స్ అడగండి. ఇంకే టైపు వీడియో చేయాలా? లేకపోతే ఇంకెట్లా వీడియోస్ చేయమంటారు అని క్వెషన్స్ అట్లా అడగండి. ఎగ్జాంపుల్ మీకెవరన్నా అంటే ఇప్పుడు మీరు వ్లాగ్స్ చేస్తారనుకో, ఎవరైనా కామెంట్ చేస్తే ఇంకేం వ్లాగ్ చేయాలా? లేకపోతే మా విలేజ్ నువ్వేదైనా విలేజ్ వ్లాగ్ చేసినావనుకో, విలేజ్‌లో ఫుడ్డు, విలేజ్‌లో ఇంకెవరితోటైనా అంటే ఇట్లా విలేజ్ మా వ్యూస్‌ని, మార్నింగ్ వ్యూని దేన్ని చూపియమంటారు? ఏంటి అని అట్లా క్వెషన్ అయితే ఇంకోటేంటంటే షేర్ స్మార్ట్‌గా చేయండి. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్‌నైతే అస్సలు ఫోర్స్ చేయకండి. ఇష్టమున్న వాళ్ళు చూస్తారు, ఓపెన్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. నచ్చలేని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళ మీదనైతే మీరు డిపెండ్ కాకండి. మీకు కావాల్సిన వ్యూవర్స్ కోసమైతే డిపెండ్ కాండి. మీరు రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తే ఆహ్, మనం తెలవని వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. రైట్ ఆడియన్స్ అనుకుంటే మీ వాళ్ళు వాళ్ళకే షేర్ చేయండి. నేను చెప్పిన ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫాలో అవ్వండి. కంపల్సరీ 0-100 సబ్స్క్రైబర్స్ పక్కా వస్తారు. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే వదిలేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లనే కామెంట్ కూడా చేయండి. మీరు ఎలాంటి ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలి, ఎట్లా గ్రోయింగ్ కోసం ఏం కావాలనో కామెంట్ అయితే చేయండి. నేను పక్కా రిప్లై చేస్తా. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీ ముందుంటా. బాయ్ బాయ్.